అందరికీ నమస్తే। ఈ రోజు మరి వికసిత్ భారత్ జీరామ్జీ యొక్క ఎగ్జిబిషన్ కార్యక్రమం అనేది చాలా అట్టహాసంగా నిర్వహించారు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లో। మరి వికసిత్ భారత్ లో చేసినటువంటి పనులు అన్నిటి కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తూ చాలా ప్రోత్సాహకరంగా మరి చేసినటువంటి పనులను అన్నిటి కూడా డిస్ప్లే చేసినారు। చాలా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది। మరి ముఖ్యంగా వచ్చేసి వాటర్ కి సంబంధించినటువంటి వెల్దుర్తిలో జరిగినటువంటి వాటర్ అభివృద్ధి, అందుకంటే నీటి సాంద్రత పెంచడం అనేది చాలా ముఖ్యము। గ్రౌండ్ లెవెల్ వాటర్ పెంచాలనేది డాక్టర్ సిరి మేడం గారు చాలా దీని కార్యాచరణ నిర్వహిస్తున్నారు। ఆమె యొక్క దీక్షత వల్లే మనకి ఈరోజు ఈ వాటర్ లెవెల్ ని గ్రౌండ్ లెవెల్ ని పెంచుకొని డెవలప్మెంట్ చేసుకోవాలనేది మెయిన్ కార్యక్రమము। దాంట్లో అదే విధంగా చెట్లను నాటి మరి పచ్చదనాన్ని పర్యావరణాన్ని పెంచాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు। మరి అన్ని రకాలుగా పర్యావరణానికి కావాల్సినటువంటి చెట్లు ఏ విధంగా పెంచాలి, ఎక్కడెక్కడ పెంచాలనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎగ్జిబిషన్ ఫోటో చాలా సుందరంగా ఉంది। ఇక ముఖ్యంగా వచ్చేసి విబి జీరామ్జీ వికసిత్ భారత్ లో భాగంగా చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ప్లే రూపంలో ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు। మరి వీటిలో వచ్చేసి మనకు అటవీకరణ ఒకటి, కాలువలు, చెక్ డ్యాములు, ఫీల్డ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టము, వరద మళ్లింపులు, గల్లీ ప్లగ్, ఇంజెక్షన్ వెల్లులు, ఇరిగేషన్ వెల్లు, ట్యాంకులు, తోట పెంపులు, చెరువులు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణము, రీఛార్జ్ ఫిట్స్, రీఛార్జ్ షాప్స్, కామన్ వాటర్ ల్యాండింగ్ పునరుద్ధీకరణ, చెరువుల పునరుద్ధీకరణ, మట్టి తేమ సంరక్షణ, స్మార్ట్ వాటర్ డైని, అండర్ గ్రౌండ్ డై, తర్వాత అదనపు గ్లాసులు। ముఖ్యంగా ఇది కేటగిరీ 2 వచ్చేసి కేటగిరీ 1 కేటగిరీ 2 కింద నిర్వహించారు। ఫస్ట్ వచ్చేసి మనం చూస్తే నీటి భద్రత, రెండోది ప్రధాన గ్రామీణ మౌలిక సదుపాయాలు చాలా అవసరం కాబట్టి మరి వాళ్ళు చేస్తున్నటువంటి మౌలిక సదుపాయాల కింద ఏమేం ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అనేది ముఖ్యం। దాంట్లో వచ్చేసి మనకు అదనపు క్లాస్ రూమ్లు, అంగన్వాడీ కేంద్ర భవనాలు, కమ్యూనిటీ శానిటరీ సముదాయాలు, పిఎంవై గృహ నిర్మాణాలు, శ్మశానాలు, కాన్ డ్రైనేజీ నిర్మాణాలు, కల్వర్ట్లు, ప్రభుత్వ పాఠశాల సముదాయాల కూడా, బీపీ భవనము, జల్ జీవన్ మిషన్, కిచెన్ షెడ్స్, ప్రయోగశాలలు, ఇతర సాధారణ సదుపాయాలు, ఇతర ప్రజా భవనాలు, ఇతర పునరుద్ధరణ గ్రామీణ ఇన్ఫ్రాస్ట్రక్చరు, గ్రామీణ అనుసంధాన సదుపాయాలు, పై ఫీల్డ్లు, రోడ్లు, పాఠశాల మౌలిక సదుపాయాలు, సోలార్ లైటింగ్లు, చెరువులు, గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డెవలప్మెంట్ కోసము ఈ విబి జీరామ్జీ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న డాక్టర్ సిరి మేడం, అట్లాగే పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। మరి ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం అనేది చాలా సుందరంగా చేపట్టినటువంటి పనులన్నింటిని కూడా వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు। ముఖ్యంగా నర్సరీ అనేది చాలా సుందరంగా ఎగ్జిబిషన్ లో కనబడుతుంది మనకు। దిగుబడులు ఎలా పెంచుకోవాలి, మరి ఆ మంచి పంటలు ఏ విధంగా వేసుకొని దాన్ని దిగుబడిని ఎలా మనము దాన్ని డెవలప్ చేసుకోవాలి, మరి నర్సరీ ప్రోగ్రామ్స్ ని డిస్ప్లే చేస్తున్నటువంటి డిస్ప్లే కార్యక్రమాలు, వాటర్ ప్లాంట్ కానీ, వాటర్ షెడ్స్ కానివ్వండి, మరి చెత్త నుండి సంపద ఏ విధంగా సృష్టించాలి అన్న కార్యక్రమాలు అన్నిటి కూడా నిర్వహిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చూపిస్తున్నారు। డాక్టర్ సిరి మేడం గారి ఆధ్వర్యంలో, పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యాంబాబు గారి సహకారంతో ఈ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు వెల్దుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ నందు।